వచ్చినప్పుడు ఆవిడ బాగుపడింది. విధవరాలు కుమారుడు చనిపోయారు, పాడె మీద మోసుకు వెళ్ళిపోతున్నారు, పట్టణపు గవిని దగ్గరికి వెళ్ళారు. యేసు ఆమె దుఃఖాన్ని చూశాడు. ఒక్కడే కొడుకు, పాడెను ముట్టి అతన్ని సజీవునిగా చేశాడు. జీవం వచ్చినప్పుడు మరణము నిలబడలేకపోయింది, అక్కడ పారిపోయింది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండలేదు, సత్యం వచ్చినప్పుడు అసత్యానికి తావు లేదు, జ్ఞానం దగ్గర అజ్ఞానం నిలబడలేదు, దేవుడి దగ్గర దయ్యం ఉండలేదు, నీతి దగ్గర అవినీతి నిలవలేదు, నీతిమంతుల సభలో పాపులు నిలవనేరరు. సో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు మన ఎడల అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా విషయాల్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఓకే, నా విషయాలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి, ఎవరికి ఆసక్తి లేదండి నా గురించి అంటే ఓకే, దానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. మనుషులు ఎవడు బిజీలో వాడు ఉన్నాడు, నీ విషయాలు ఎవరు పట్టించుకుంటారు? బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్. దేవుడికి నా విషయాలంటే ఎంతో ఆసక్తి. ఆ ఒక్క విషయం చాలు నాకు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా అయ్యో అంటావు, నాకు ఏదో ఆలోచన వచ్చింది, ఏదో విషయం వచ్చినప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఎవరైనా మాట్లాడితే అయ్యో పాపము అలా అన్నారా, అలా జరిగిందా, నీకు ఇంత బాధ కలిగిందా అనగలం. కానీ మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఏమి చేయలేం కదా. వాళ్ళ మనసులో మానని గాయాన్ని మనం మార్చలేం కదా. మనసులో కార్యం చేయవలసింది ఎవరు? మనసుకు మందు దేవుడేస్తాడు, హృదయానికి విశ్రాంతిని దేవుడిస్తాడు, ప్రాణానికి నెమ్మదిని ఆయన ఇస్తాడు. నీకు ఏముందో, నీ లోపల ఏం రన్ అవుతుందో నాకు తెలియదు కదా. ఒకవేళ నువ్వు నాకు ఒకవేళ చెప్పుకుంటే, కాపరిగా, స్నేహితుడిగా, లేకపోతే తెలిసిన వ్యక్తిగా, ఓ కుటుంబ సభ్యుడిగా నేనేమంటాను? ప్రార్థన చేద్దామంటాను, ప్రార్థన చేస్తాము, పర్వాలేదంటాము. లేకపోతే అది నాకు కొన్నిసార్లు చాలా తక్కువ, అంటే నీకు అది ఎక్కువైనా నాకైతే తక్కువ అనిపిస్తుంది నా స్టాండర్డ్ బట్టి. అందులో పెద్ద విషయం ఏముందంటాను, అంతే కదా. అయ్యో ఈయనకు అర్థం చేసుకోలేదు అనుకుంటావు, ఏం పర్వాలేదు. కానీ అది చిన్నదైనా పెద్దదైనా మన హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ ఎరిగిన వాడు, మన విషయంలో ఆసక్తి కలిగిన వాడు మన దేవుడు. ప్రజల ఎడల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మన రూపాన్ని చూడడం లేదు, దేవుడు మన యొక్క స్థితిగతులను చూడడం లేదు, కానీ ఆసక్తి కలిగి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. దేవుడి ఆసక్తి కలిగి ఉంటే మనుషులు ఎవరో ఉన్నారు లేరనే విషయాలు కంప్లైంట్స్ మనకి ఏముండవు. ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు మనకి. ఏంటి వీళ్ళు ఇలా చేయలేదేంటి, నాకు వాళ్ళు అలా చేయలేదేంటి,